హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో నలుగురు ఫ్రెండ్స్కి జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ముందు ఆ నలుగురు పేర్లు తెలుసుకుందాం. కునాల్, మోహిత్, అజయ్. వీళ్ళల్లో మోహిత్ కాస్త అమ్మాయిల పిచ్చోడు. పిచ్చండం కన్నా అమ్మాయిలంటే అతనికి బలహీనత అనడం బెటర్ ఉంటుంది. అతను ఎలాంటి వాడంటే చేస్తున్న పని ఎంత ఇంపార్టెంట్ అయినా సడన్గా ఒక అమ్మాయి కనిపిస్తే ఆ చేస్తున్న పనిని వదిలేసి ఆ అమ్మాయి వెంట వెళ్ళిపోతాడు. అలాంటి వాడనమాట. అతని ఈ బిహేవియరే అతనికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళ నలుగురికి ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి పేరు నీత. వీళ్ళ నలుగురు ఆమెని అమ్మాయిలా చూసేవాళ్ళే కాదు, ఆమె కూడా కాస్త టాంబాయ్ బిహేవియర్తో ఉండేది. వీళ్ళ నలుగురికి నీత కాలేజ్ టైంలో కలిసింది. నీతకి పెళ్లి ఫిక్స్ అయింది. ఈ నలుగురు నీత పెళ్ళికి అటెండ్ అవ్వాలి. ఆమె పెళ్ళి అటెండ్ అవ్వడానికి ఈ నలుగురు మధ్యప్రదేశ్లోని బుట్లు అనే మారుమూల గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఊరు చాలా చిన్నది. ఎంత చిన్నదంటే ఆ ఊర్లో మొత్తంగా ఒక 30-40 ఇండ్లు మాత్రమే ఉంటాయి. అంత చిన్నదనమాట. అది ఆమె సొంత ఊరు. ఆమె చదువుకోవడానికి హైదరాబాద్కు వచ్చి వీళ్ళని కలిసింది. వీళ్ళ నలుగురు ఆ పెళ్ళికి వెళ్ళారు. అది జనవరి నెల. చలి బాగా ఎక్కువగా ఉంది. అంతా బాగుంది. బరాత్లో అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతలో కునాల్కి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అన్నయ్య హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్తారు. ఆ మాట విన్న కునాల్ చాలా భయపడిపోయాడు. అసలు మా అన్నయ్యకి ఏం జరిగింది అని ఏడ్చాడు. విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి, నీతాకి అందరికీ చెప్పాడు. ఆ మాట విన్న నీత, అయితే మీరు ఇప్పుడే బయలుదేరండి. ఇప్పుడు వెళ్తే మీకు ట్రైన్ దొరుకుతుంది. ఇంకాస్త లేట్ చేశారంటే ఆ ట్రైన్ కూడా వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం చాలా లేటుగా ఉంటుంది అని చెప్తుంది. ఆ ఊరు నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ట్రైన్ లేదు. ఆ ఊరు నుంచి వేరే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి ఒక ట్రైన్ పట్టుకోవాలి. సరే అని నలుగురు అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్కి వెళ్ళారు. కునాల్ చాలా బాధపడుతున్నాడు. అతని ముగ్గురు స్నేహితులు అతన్ని ఓదారుస్తున్నారు. వాళ్ళ అదృష్టం బాగుంది. ఒక అరగంటలో ఒక ట్రైన్ వచ్చింది. వాళ్ళందరూ జనరల్ బోగిలో ఎక్కి కూర్చున్నారు. కానీ ట్రైన్ బయలుదేరడానికి కాస్త ఆలస్యం అవుతుందని తెలిసింది. వాళ్ళ దగ్గర ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఉంది. వాటర్ తీసుకురావడానికని మోహిత్ ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ వైపు వెళ్ళాడు. అలా వెళ్ళిన మోహిత్కి ఒక అమ్మాయి కనిపించింది. అతను తన ఫ్రెండ్స్కి సైగ చేసి, రెడ్ లైట్ వెలుగుతుంది, ట్రైన్ బయలుదేరడానికి ఇంకాస్త టైం ఉంది, నన్ను పిలుస్తున్న ఒక అమ్మాయి అక్కడుంది, నేను 2 నిమిషాలు వెళ్ళి కలిసేసి వస్తాను అని చెప్పాడు. జతిన్ అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ మోహిత్ వినిపించుకోకుండా వాటర్ బాటిల్ నింపుకుని ఆ అమ్మాయి వెనక వెళ్ళిపోయాడు. ఒక పక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళన్న చనిపోయాడని వాడు బాధలో ఉంటే, వీడేమో అమ్మాయి వెనక వెళ్తున్నాడని అతని బిహేవియర్ని చూసి కాస్త బాధపడ్డాడు. మోహిత్ వెళ్ళాక ఒక 5-10 నిమిషాలు గడిచాక ట్రైన్ హారన్ కొట్టింది. నెమ్మదిగా ముందుకు కదలడం స్టార్ట్ అయింది. వాళ్ళు మోహిత్ కోసం కిటికీలోంచి అరిచారు. కానీ మోహిత్ ఎక్కడా లేడు. ఇంతలో ట్రైన్ స్టేషన్ వదిలి వెళ్ళిపోయింది. స్టేషన్ నుంచి 10 నిమిషాలు దూరం వెళ్ళిన తర్వాత కూడా మోహిత్ ఇంకా తిరిగి రాలేదు. బహుశా అతను ట్రైన్ అందుకోలేదేమో అని వాళ్ళు టెన్షన్ పడ్డారు. వాళ్ళు ఇలా మోహిత్ కోసం ఎదురు చూస్తుండగా ఒక పిచ్చి ముసలావిడ వాళ్ళ దగ్గరకు వచ్చింది. ఆమె చేతిలో ఒక కర్ర ఉంది. ఆమె పూర్తిగా వంగిపోయి నడుస్తుంది. జుట్టంతా చిందరవందరగా ఉంది. చాలా రోజులుగా స్నానం చేసినట్టు లేదు. ఒంటి నుండి చాలా స్మెల్ వస్తుంది. వాళ్ళు కూర్చున్న జనరల్ బోగి దాదాపు ఖాళీగా ఉంది. ఉన్నవాళ్ళు కూడా అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ ముసలావిడ వాళ్ళ దగ్గరకు వచ్చి మోహిత్ నీళ్లు నింపడానికి తీసుకువెళ్ళిన వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. ఆమె బాటిల్ ఇస్తూ, తీసుకోండి మీ బాటిల్, మీకు దాహంగా ఉంది కదా, కాస్త నీళ్ళు తాగండి అని చెప్పింది. ఆ బాటిల్ చూసిన వాళ్ళ ముగ్గురు, ఈ బాటిల్ మీకెలా దొరికింది అని అడిగారు. దానికి ఆమె, మీ ఫ్రెండ్ ఇచ్చాడు, అతను మాత్రం ఇక తిరిగి రాడు, కానీ మీకు దాహం వేస్తుంది కాబట్టి నేను నీళ్లు తెచ్చాను అంది. దానికి వాళ్ళు, మా ఫ్రెండ్ ఎందుకు రాడు, అతను ఎక్కడున్నాడు, అయినా నీకు ఈ బాటిల్ ఎవరిచ్చారు అని అడిగారు. దానికి ఆ ముసలావిడ, ఎక్కువ క్వశ్చన్స్ అడగకండి, నీళ్లు తాగి పడుకోండి, మీకు ఇష్టమైతే మిమ్మల్ని కూడా మీ ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్తాను, వస్తారా అని అడిగింది. దానికి కునాల్, మాకేమీ వద్దు, మేమెక్కడికి రాం, నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. కునాల్ మనసు బాగాలేదు. ఆ ముసలావిడ నవ్వుతూ వెళ్ళిపోయింది.
కునాల్ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. అజయ్, జతిన్ మాత్రం మోహిత్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అజయ్, నేను 2 నిమిషాలు రా, వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని అన్నాడు. అతను వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ ముసలావిడ వేరే బోగిలో కనిపించింది. ఇటురా ఇటురా అని సైగ చేసింది. అజయ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ ముసలావిడ ఆగకుండా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టింది. అజయ్ ఆమె వెనుకే వెళ్ళాడు. ఆ బోగిలో కూడా ప్రయాణికులంతా నిద్రపోతున్నారు. కొంత దూరం వెళ్ళాక ఆ ముసలావిడ స్పీడ్గా నడవడం స్టార్ట్ చేసింది. అజయ్కు కనపడకుండా ముందుకు వెళ్ళిపోయింది. అజయ్ ఇంకో బోగి చేరుకున్నాడు. ఆ బోగి పూర్తిగా ఖాళీగా ఉంది. అక్కడ ఒక్కరు కూడా లేరు. ఆ ముసలావిడ పిచ్చిదే అయినా ఎందుకు పిలిచిందో చూద్దాం, బహుశా తన ఫ్రెండ్ గురించి ఏమైనా చెప్తుందేమో అన్న ఆశతో తన వెనుక వెళ్ళాడు. ఆ బోగి చివరకు చేరుకున్నాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆమె కనిపించకపోయేసరికి ఎటు వెళ్ళాలో తెలియక తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఖాళీ బోగి సగం దాటగానే ఒక సీట్ కింద నుండి ఒక చెయ్యి బయటికి కనిపించింది. అది ఎవరి చెయ్యా అని వంగి చూశాడు. ఆ చెయ్యి వేరెవరితో కాదు, వాళ్ళ ఫ్రెండ్ మోహిత్ది. అది చూసిన అజయ్ గట్టిగా అరిచాడు. వెంటనే తన బోగి వైపు పరిగెత్తాడు. వాష్రూమ్ దగ్గర నీళ్లు చల్లిపోయి ఉండడం వల్ల అతని కాలు జారి చాలా భయంకరంగా కింద పడ్డాడు. అతనికి ఐసైట్ చాలా ఎక్కువగా ఉండేది. దానివల్ల గ్లాసెస్ లేకపోతే అతనికి ఏమీ కనిపించదు. కింద పడడం వల్ల అవి అతనికి దూరంగా ఎగిరిపడ్డాయి. కళ్ళద్దాలు లేకుండా అతనికి ఏది స్పష్టంగా కనిపించదు. అతను లేచి కళ్ళద్దాలు వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఇంతలో ఎదురుగా ఎర్రచీర కట్టుకున్న ఒక స్త్రీ అతనికి కనిపించింది. ఆమె తన వైపే వస్తుందని చూశాడు. జనరల్ బోగిలో ఇంత అలంకరించుకున్న స్త్రీ ఎవరై ఉంటారో అని చాలా భయపడ్డాడు. కళ్ళద్దాలు లేకపోవడం వల్ల ఆమె ముఖం సరిగ్గా కనిపించలేదు అతనికి. ఎలాగోలా కళ్ళద్దాలు దొరికాయి. పెట్టుకోగానే ఆ స్త్రీ అతని ముఖం దగ్గరికి వచ్చింది. ఆమె ముఖాన్ని చూసి అతను పెద్దగా అరిచాడు. ఆ ఖాళీ బోగి దాటి ముందు బోగి వైపు పరిగెత్తాడు. అతని అరుపుకు ముందు బోగిలో ఉన్న ప్రయాణికులు భయపడి ఏమైంది ఏమైంది అని అతన్ని దగ్గరికి వచ్చారు. అజయ్కి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. కింద పడిపోయే స్థితికి చేరుకున్నాడు. కొందరు అతన్ని పట్టుకుని నీళ్ళిచ్చి, నీకు ఫిట్స్ వస్తున్నాయనుకుంటున్నా. అతను కాస్త కోలుకోగానే అక్కడ చుట్టుపక్కలంతా చూశాడు. అక్కడ ఎవ్వరూ పెళ్లి కూతురులా కనిపించలేదు. అతను లేచి, నా ఫ్రెండ్స్ ముందు బోగిలో ఉన్నారు, నేను వెళ్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. కునాల్, జతిన్, ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఇంతసేపు ఏం చేస్తున్నావు అని అడిగారు. దానికి అజయ్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డాడు. కునాల్, ఏమైందిరా, అంతా ఓకేనా అని అడిగాడు. మన ఫ్రెండ్ మోహిత్ ముందరున్న బోగిలో చనిపోయి పడున్నాడు అని చెప్పి సీట్లో కూర్చుండిపోయాడు. కునాల్ కోపంగా, ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావురా, మా ఇంట్లో ఏం జరిగిందో తెలుసు కదా, నువ్వు ఇలా ఫాల్తు జోకులు వేయకు అన్నాడు. లేదురా, నేను నిజం చెప్తున్నాను అన్నాడు అజయ్. మోహిత్ చనిపోయి పడున్నాడు. అదే బోగి బాత్రూమ్ దగ్గర నాకు అదితి కనిపించింది అన్నాడు. అదితినా? అదితి ఇక్కడ ఎలా ఉంటుంది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. తను ట్రైన్లో ఉంటే నా దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు, ఎక్కడుంది, నడు పద అని చెప్పి ఆ బోగి వైపు వెళ్ళబోయాడు. జతిన్ వెంటనే కునాల్ చేయి పట్టుకుని ఆపి, కునాల్, నువ్వు వెళ్ళొద్దు, వీడు ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు, వీడేదో జోక్ చేస్తున్నాడు, కూర్చో అన్నాడు. జతిన్ కునాల్ను బలవంతంగా కూర్చోబెట్టాడు. అజయ్ని కూడా పైకి వెళ్ళి పడుకోమని చెప్పి సిచ్యుయేషన్ని కొంచెం కంట్రోల్ చేశాడు. జతిన్ కూడా నిద్రపోయాడు. రాత్రి సుమారు 1:30 ప్రాంతం. అందరూ నిద్రపోయి ఉన్నారు. జతిన్ సడన్గా నిద్ర మేల్కున్నాడు. కునాల్ పక్కనే పడుకొని ఉన్నాడు. కానీ అజయ్ మాత్రం కనిపించలేదు. వీడు మళ్ళీ ఆ మోహిత్ని వెతుక్కుంటూ ఆ బోగిలోకి వెళ్ళాడేమో అని అనుకుని అజయ్ను వెతకడానికి లేచాడు. బోగి తలుపు దగ్గరికి రాగానే అజయ్ తలుపు దగ్గర వేలాడుతూ కింద పడిపోయేలా కనిపించాడు. జతిన్ వెంటనే అతన్ని పట్టుకుని లోపలికి లాగాడు. ఏం చేస్తున్నావురా నువ్వు, పిచ్చిగాని పట్టిందా ఏంటి అన్నాడు. జతిన్ ఆ మాట వినగానే అజయ్ గొంతుని పట్టుకుని డోర్కు వేసి నొక్కాడు. జతిన్ కింద పడిపోయేలా ఉన్నాడు. ఇంతలో వెనక నుంచి ఆ ముసలావిడొచ్చి అజయ్ తలపైన కర్రతో బలంగా కొట్టింది. అజయ్ జతిన్ని వదిలిపెట్టాడు. ఆ స్త్రీ జతిన్ని లోపలికి లాగింది. అజయ్ మాత్రం బయట పడిపోయాడు. అరుపులు విని కునాల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది, అజయ్ ఎక్కడా అని అడిగాడు. జతిన్ అతను కింద పడిపోయాడని చెప్పాడు.
కునాల్ వెంటనే ఆ ముసలావిడిని నిందించడం మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్ నీ వల్లే పడ్డాడని ఆ ముసలావిడిని నిందించడం మొదలుపెట్టాడు. ఆ ముసలావిడ జతిన్ని శాంతింపజేసి, నా వల్ల కాదు, నేను రక్షించాను, నీ స్నేహితుడు సాధారణ స్థితిలో లేడు, నేను రాకపోయింటే వాడు మీ ఇద్దరిని చంపేసేవాడు అంది. సడన్గా ఆ ముసలావిడ లోపలికి చూసి గట్టిగా అరిచి వేరే బోగి వైపు పరిగెత్తింది. కునాల్ కోపంతో ఈ ముసలిది ఏదో పిచ్చిదానిలా ఉంది అనుకుని ఆమెను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళబోయాడు. జతిన్ అతన్ని ఆపి, కునాల్, నువ్వు పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు, ఇది చాలా సీరియస్ సిచ్యుయేషన్, నేను నీకంతా వివరిస్తాను, ఆ ముసలిదాన్ని వదిలేయి, మనం కూర్చున్న చోటికి వెళ్దాం, ఈ రాత్రి గడిపి ట్రైన్ దిగాక నేను నీకంతా చెప్తాను అన్నాడు. కునాల్కి ఏమీ అర్థం కాలేదు. తిరిగి వాళ్ళ సీట్ దగ్గరికి వచ్చారు. అక్కడ పెళ్లి కూతురు డ్రెస్లో ఉన్న ఒక ఆమె ముసుగు వేసుకుని కూర్చుని ఉంది. ఆమె సరిగ్గా కునాల్ సీట్లో కూర్చుని ఉంది. కునాల్, ఎవరు నువ్వు, నా సీట్లో ఎందుకు కూర్చున్నావు, వెళ్ళు అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ పెళ్లి కూతురు తలపైకెత్తింది. ఆమె ముఖాన్ని జతిన్, కునాల్ ఇద్దరు చూశారు. చూసిన వెంటనే జతిన్ భయంతో కునాల్ చేయి పట్టుకుని రన్నింగ్ ట్రైన్లోంచి కిందకు దూకేశాడు. వారిద్దరికీ చాలా గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు పక్కన ఎటువంటి ట్రాక్ లేదు, ట్రైన్ స్పీడ్ కూడా అంతగా లేదు. వారు పడిన కొద్ది దూరంలోనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఎలాగోలో లేచి ఆ స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత కునాల్ జతిన్ని అడిగాడు, నా సీట్లో ఉన్నది అదితి కదా, అదితి కనిపించినప్పుడు నన్ను లాగి ట్రైన్లోంచి ఎందుకు కిందికి దూకావు అని అడిగాడు. అప్పుడు జతిన్ మొత్తం విషయం చెప్పాడు. మనం చూసిన ఆ అతిథి చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. కునాల్, మీ అన్నయ్య ఈ విషయం నీతో చెప్పొద్దని నాకు చెప్పాడు, అందుకే నేను చెప్పలేదు. 3-4 సంవత్సరాల క్రితం కునాల్ అదితితో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ కునాల్ వాళ్ళ అన్నయ్యకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే అదితి అతని ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. కునాల్ కుటుంబానికి కూడా ఆ పెళ్ళంటే ఇష్టం లేదు. కునాల్ తన గర్ల్ ఫ్రెండ్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కునాల్ తన ఫ్రెండ్స్తో అదితిని ఎలాగైనా హైదరాబాద్ తీసుకురావాలని ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ కునాల్ వాళ్ళ అన్నయ్యకు తెలిసింది. అతను హైదరాబాద్ చేరుకుని అదితిని తీసుకుని వీరు ప్రయాణించే ట్రైన్లో కునాల్ అన్నయ్య కూడా ఎక్కాడు. అతను అందరి ముందు మంచిగా నటించాడు. అదితి వాష్రూమ్ వైపు వెళ్ళినప్పుడు అతను ఆమెను అనుసరించి తలుపు దగ్గర నుండి బయటికి నెట్టేశాడు. కునాల్ ముగ్గురు ఫ్రెండ్స్ తమ కళ్ళతో ఆ జరిగిన ఇన్సిడెంట్ అంతా చూశారు. కునాల్ అన్నయ్య వాళ్ళని బెదిరించి, ఎవరికైనా చెప్తే మొత్తం నింద మీపైనే వేస్తాను, మీరు కూడా నాతో పాటు జైలుకు వెళ్తారా అన్నాడు. ఈ భయంతో ఆ ముగ్గురు ఫ్రెండ్స్ నోరు మెదపలేదు. అదితి ట్రైన్ నుంచి కింద పడి చనిపోయిందని వాళ్ళ ముగ్గురికి బాగా తెలుసు. వాళ్ళు ఖాళీ చేతులతో తిరిగి వచ్చినప్పుడు కునాల్ అడిగితే వాళ్ళు అబద్ధం చెప్పారు. అదితి ఈ పెళ్లికి నిరాకరించిందని, ఆమె ఇంట్లో వేరే సంబంధం చూశారని, అతను అమెరికాలో జాబ్ చేస్తుంటాడని, ఈరోజు సాయంత్రం ఫ్లైట్లో ఆమె అమెరికాకు వెళ్ళిపోయిందని కునాల్తో చెప్పారు. ఆ బాధ నుంచి కునాల్ బయటపడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అదితికి ఏం జరిగిందో, తన అన్నయ్య ఏం చేశాడో కునాల్కి తెలియదు. ఈ ముగ్గురు స్నేహితుల్లో 2 దయ్యం చేతిలో చనిపోయారు. మోహిత్ బహుశా రైల్వే స్టేషన్లో అదితి ఆత్మను చూసి చనిపోయి ఉంటాడు. అజయ్ను కూడా అదితి ఆత్మ ఆవేశించి ట్రైన్ నుంచి కింద పడేలా చేసింది. జతిన్ చావకుండా అదృష్టవశాత్తు ఆ పిచ్చి ముసలిది కాపాడింది. కునాల్ వాళ్ళ అన్నయ్య కూడా హార్ట్అటాక్తో చనిపోయాడు. అతన్ని కూడా ఏదో ఆత్మ కనిపించి చంపేసి ఉండొచ్చు. జతిన్ ద్వారా ఈ నిజం తెలుసుకున్న కునాల్ పూర్తిగా పిచ్చివాడిలా అయ్యాడు. అతను ఇప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడడు, ఇంటి నుండి బయటికి కూడా రాడు, ఏ జాబు చేయడు, కేవలం తన ఫ్యామిలీ బిజినెస్ చేసుకుంటూ షాప్లో కూర్చొని ఉంటాడు. అతను ఈ సంఘటన వల్ల పిచ్చివాడయ్యాడని అందరూ భావిస్తారు. ఈ స్టోరీని జతిన్ నాకు ఈమెయిల్ ద్వారా సెండ్ చేశాడు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళ పేర్లు కాస్త చేంజ్ చేసి ఈ స్టోరీ చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.